దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నువ్వు దేవునికి లోబడితే గొప్ప కార్యాలు చూస్తావు. మీరు దేవునికి లోబడిన బిడ్డలుగా మీరు ఉన్నప్పుడు మీ జీవితంలో కావచ్చు, మీ వ్యక్తిగత జీవితంలో, మీ కుటుంబంలో కావచ్చు, గొప్ప కార్యాలు చూస్తారు అని చెప్పేసి దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, వాక్యం సెలవిస్తా ఉంది. కీర్తనలు 45వ కీర్తన 7వ వచనంలో, నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు, కావున దేవుడు నీ దేవుడే చెలికాండ కంటే హెచ్చగున్నట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. ఎంత చక్కని మాట! నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అంటే దేవుని మాటకి లోబడుతూ ఉన్నావు అన్నట్టు. నువ్వు దేవునికి లోబడేటటువంటి కుమారుడిగా, కుమార్తెగా, కుటుంబముగా ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని ఆనంద తైలంతో అభిషేకిస్తూ ఉన్నాడు. ఎంత అద్భుతమైనటువంటి మాట! నీ చెలికాండ్రుల కంటే హెచ్చగున్నట్లుగా, నీ స్నేహితుల కంటే, నీ చుట్టుపక్కల ఉన్న వారందరికంటే, నువ్వు చేస్తున్న జాబ్లో ఉన్నటువంటి వారే కావచ్చు, ఇంకా మరి వేరే వేరే ఏ స్థితిలో నువ్వు ఉన్నప్పటికీ నీ చుట్టూ ఉన్న వారందరికంటే కూడా దేవుడు నిన్ను హెచ్చింపజేస్తూ ఉన్నాడు. అంతేకాదు, ఆనంద తైలముతో ఆయన నిన్ను అభిషేకిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇన్ని దినములు మీ కుటుంబంలో అవమానాలు ఎదుర్కొన్నారేమో, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ మిమ్మల్ని అవమానించి, నిందించి, మీ గురించి హేళనగా మాట్లాడుకున్నారు కావచ్చు. కానీ నీవు దేవుని మాటకి లోబడినప్పుడు దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు, హెచ్చింపజేస్తాడు. దేవుని కార్యాలు, గొప్ప కార్యాలు నీ కుటుంబంలో చూస్తావు. ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 21వ వచనంలో, దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించేదను, బలత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించేదను అంటూ ఉన్నాడు. ఎంత అద్భుతమైనటువంటి మాట! దేవుని బిడ్డలారా, దేవునికి లోబడడంలో ఇంత అద్భుతమైనటువంటి కార్యాలు, ఇంత గొప్ప కార్యాలు మీరు చూస్తారు. అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది కదా, కీర్తనలు 29వ కీర్తన 11వ వచనంలో, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. ఏమండి, 3 మాటలు ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాటకు లోబడ్డప్పుడు మీ చుట్టూ ఉన్నటువంటి వారందరికంటే మిమ్మల్ని హెచ్చింపజేసి ఆనంద తైలంతో అభిషేకిస్తాడట. అంతేకాదు, దుష్టుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపిస్తాడట, బలాత్కారుల చేతిలో నుండి కూడా నిన్ను ఆయన విమోచింపజేస్తూ ఉంటాడట. అదే కాకుండా యెహోవా తన ప్రజలకు, ఆయనని ప్రేమిస్తున్నటువంటి ప్రజలకి ఆయన మాట్లాడుతున్నటువంటి సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదిస్తాను అంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఇచ్చినటువంటి మీరు దేవుని మాట యందు నమ్మిక ఉంచండి, దేవుని మాటకు లోబడండి, విధేయత చూపండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని హెచ్చింపజేసి ఆశీర్వదిస్తాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట అపోస్తుల కార్యములో 13వ అధ్యాయం 47వ వచనములో, నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభువు ఆజ్ఞాపించినాడు. దేవుని బిడ్డలారా, ఎంత చక్కని మాట! మిమ్మల్ని అన్యజనులకి వెలుగుగా ఉంచుతానన్నాడు. మీరు మాదిరిగా ఉంటూ ఉన్నారు, ఒక సాక్షి బిడ్డలుగా ఉంటూ ఉన్నారు. అంత గొప్పగా దేవుడు మిమ్మల్ని గొప్ప కార్యాలు చేసి మిమ్మల్ని హెచ్చింపజేస్తున్నాడు. ఆ రీతిగా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదించి, సమాధానం పరిచి, ఆనంద తైలంతో అభిషేకించును గాక. ఆమేన్.